2025 కర్కాటక రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి గతంలో అష్టమ శని ప్రభావితం చేత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత 2.5 సంవత్సరం మీరు పడినటువంటి బాధలు వర్ణనాతీతమైనటువంటి బాధలు ఎదుర్కొన్నారు. కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మీకు భగవంతుడికి తప్ప వేరొక్కరికి తెలియదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. డిసెంబర్ మాసంలో డిసెంబర్ 10వ తారీఖు నుండి మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే కర్కాటకములో గురుడు వక్రస్థానములో అన్నమాట ఇక్కడ ఉన్నాడు కాబట్టి అతను తిరిగి మళ్ళీ మిథున రాశికి వెళ్ళి అక్కడ నుండి 2వ స్థానంగా చూస్తాడు కాబట్టి కర్కాటక రాశిని మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థికమైనటువంటి ఫలితాలు, చాలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలు మీరు ముందంజలో ఉంటారు. విద్యార్థులకు మంచి యోగదాయకమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవాలి. గతంలో మొండి బాకీలు వసూలుగా అన్నటువంటి అన్నమాట బాకీలు ధనం ఇరుక్కుపోయి ఉంటే ఇతరుల దగ్గర 10వ తారీఖు తర్వాత ఖచ్చితంగా కూడా మీకు ఆ ధనం అనేటువంటిది మీకు లభ్యమవుతుందన్న విషయంలో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ప్రాతకాలంలో ఈ మాసమంతా కూడా ప్రాతకాలంలో శివారాధన తప్పకుండా చేయగలిగితే, ఈ మాసం అంతా కూడా శివారాధన తప్పకుండా చేయగలిగితే, స్వామి మార్గశిర మాసం విష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటిది, మీరు శివారాధన చేయమంటున్నారంటే నేను కర్కాటక రాశి వారు మార్గశిర మాసములో కూడా శివారాధన చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. ఆనందదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఇతర దేశాలకు వెళ్ళేటువంటి మీకు చాలా సానుకూలంగా ఉంటుంది ఈ మాసం అని చెప్పని కూడా మాట్లాడాలి. గతంలో విద్యార్థులకు ఎన్నో సబ్జెక్ట్స్ కూడా అన్నమాట పెండింగ్లో ఉంటే మేము ముందుకెళ్ళలేకపోతున్నాము. వైద్యం పరంగా ఇంజనీర్ విద్యార్థులు కూడా మేము ముందుకెళ్ళలేకపోతున్నాము, మాకు ఇబ్బందులు జరుగుతున్నాయంటే వారికి కూడా శుభాశుభ పరిణామాలు అనేటువంటివి ఎదుర్కొంటాయి. ప్రయాణాలు కూడా చాలా ఆనందదాయకంగా జరుగుతాయన్నమాట. గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలకి సులువుగా పుత్రుడు జన్మించేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. దైవీకమైనటువంటి భక్తి భావాలు అనేటువంటిది పెంపొందించుకుంటారు. అన్ని క్షేత్రాలకు కూడా తిరుగుతారు. మేము హేతువాదులుగా ఉన్నాము అన్నటువంటి వారు కూడా కర్కాటక రాశి వారు కూడా దైవాన్ని స్మరించేటువంటి సమయం ఆసన్నమవుతుందన్నటువంటి విషయంలో మీకు తిరుగులేనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా పోల్చుకుంటే డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు అనేటువంటిది ఖచ్చితంగా కూడా అన్నమాట మీరు పొందుతారు. ఇది వాస్తవం. అయితే మీరు కర్కాటక రాశి వారు సోమవారం రోజు ప్రాతకాలంలో తలస్నానం ఆచరించి 6 గంటల నుండి 7 గంటల లోపు ఉదయం సోమవారం రాహుకాలానికి ముందు సమయం మాత్రమే 6 గంటల నుండి 7 గంటల సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్నమాట శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి యథాశక్తి తెలుపు వస్త్రము ఒక జాకెట్ పీసును తీసుకొని, ఒక జాకెట్ ముక్కను తీసుకొని అందులో బియ్యము 2 కేజీల 3 కేజీలు అనేటువంటి యథాశక్తి 1.5 కేజీ తర్వాత ఎన్ని బియ్యం అన్నా మీరు మూటగట్టి దక్షిణ తాంబూలాలతో గానన్నమాట పంతులు గారికి 6 నుండి 7 లోపుగాన మీరు ఇవ్వగలిగితే ఆ మాసమంతా కూడా డిసెంబర్ మాసమంతా కూడా మీరు అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారన్న విషయంలో అతిశయోక్తి లేదు. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఇది పూర్ణ జలరాశి అండి. ఇది సామాన్యమైనటువంటి రాశి కాదనమాట. ఇది పూర్ణ జలరాశి. వీలైతే మేము ఏమీ ఇవ్వలేము, ఏమీ దానం చేయలేమంటే మీ స్నేహితులకైనా కనీసం 1 గ్లాసు నీళ్లు, లేని పక్షంలో ఒక వాటర్ బాటిల్ అన్న కొనిస్తే మీకున్నటువంటి దోష పరిహారాలు పోయి పూర్తిగా సత్ఫలితాలను ఇస్తారని చెప్పనమాట తెలియజేసుకుంటూ డిసెంబర్ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని చెప్పనమాట మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శ్రేయోదాయకం శుభం.